పవర్ ఫెయిల్యూర్ పెను ప్రమాదానికి కారణమైంది. సెకన్ల పాటు కరెంటు పోవడంతో ఓ బ్రిడ్జే కూలిపోయింది. అమెరికా మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. పటాప్స్కోర్ నదిలో వాహన కంటైనర్లతో వెళుతున్న ఓ భారీ నౌక పవర్ ఫెయిల్యూర్ కు గురైంది. నదిలో ఉన్న ఫ్రాన్స్ స్కాట్ కి బ్రిడ్జ్ ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంతెన కుప్పకూలింది. దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నీటిలో పడి మునిగిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్న వారు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పైన గుంతలు పూడుస్తున్న 6 సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. నీటిలో పడిపోయిన ఇద్దరిని అధికారులు రక్షించారు. 6 దాకా గల్లంతైనట్లు తెలుస్తోంది. నది 15 మీటర్ల లోతులో ఉంది. నీళ్లు కూడా బాగా చల్లగా ఉండడంతో వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే. నౌక అదుపు తప్పిన వెంటనే వారు హుటాహుటిన ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై వాహనాలేవి బ్రిడ్జ్ పైకి వెళ్లకుండా నియంత్రించారు. దానికి తోడు ప్రమాదం జరిగింది రాత్రి వేళ కావడంతో బ్రిడ్జ్ పై ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు. ప్రమాద సమయంలో నౌక గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. పవర్ ఫెయిల్యూర్ తో అదుపు తప్పి బ్రిడ్జ్ పిల్లర్ను ఢీకొట్టింది. పిల్లర్ విరగడంతో 2.5 కిలోమీటర్ల పొడవున్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే నౌకలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వెలువడింది. పవర్ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలినా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన నౌక పేరు డాలీ. గ్రీస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఈ నౌక ప్రస్తుతం సినర్జీ మెరైన్ గ్రూప్ నిర్వహణలో ఉంది. ప్రఖ్యాత డెన్మార్క్ షిప్పింగ్ కంపెనీ మోక్స్ కు చెందిన సరుకుతో బాల్టిమోర్ రేవు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పు ఉన్న ఈ నౌకలో 2 పైలట్లు సహా మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని సినర్జీ మెరైన్ గ్రూప్ తెలిపింది. వారంతా క్షేమంగానే ఉన్నారని చెప్పింది. ప్రమాదం నేపథ్యంలో అమెరికా తూర్పు తీరంలో అత్యంత బిజీ ఓడరేవుల్లో ఒకటైన బాల్టిమోర్కు నౌకల రాకపోకలు కొన్ని నెలల పాటు స్తంభించనున్నాయి. పోర్టుకు నౌకల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.